నిన్న బీబీసీ వాళ్ళు జగన్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో అతను చాలా స్పష్టంగా చెప్పాడు, ఈసారి మా ఎలక్షన్ క్యాంపెయిన్ మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మావిగన్ రాజధాని మీదే మేము ఆధారపడి ఉంటాము. అదే ఉద్దేశంతో మా యొక్క లక్ష్యం దాన్ని మాత్రమే క్యాపిటల్ రీజన్గా ఉంచుతాము అని తన యొక్క ఉద్దేశాన్ని బీబీసీ వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాడు. వాళ్ళు అడిగారు, మావిగన్ అంటే ఏంటి సార్ అంటే చెప్పినట్టుగానే చాలామంది మావిగన్ అంటున్నారు, కానీ మావిగన్లో అసలు ఏంటి అనేది చాలామందికి సరైన అవగాహన ఉండట్లా. మావిగన్ అంటే దాన్ని చెప్పినట్టు మొదలు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో గన్. సాధారణంగా మీరు ఎప్పుడైనా సరే ఈ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ వింటూ ఉంటే గుంటూరుని గంటూరు అంటూ ఉంటారు. మా చిన్నప్పటి నుంచి అప్పట్లో దూరదర్శన్ ఉండేది. ఆ తర్వాత ఏ ఛానల్ మార్చినా ఎన్డీటీవీ అయినా రిపబ్లిక్ అయినా ఏ ఛానల్ అయినా సరే గంటూరే అయిపోయింది. అలాగే ఈ గన్ అనేది ఆయనకి ఎందుకు చాలా ఇష్టం, జగన్ అని ఏమో మరి ఏదైనా సరే ఆయన దాన్ని డిక్లేర్ చేశాడు, నెక్స్ట్ నేను మావిగన్ మీదే వస్తున్నాను అని. ఇది ఒక రకంగా చంద్రబాబుకి సవాలే. ఎందుకంటే ఈయన ఇప్పటికీ కూడా ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ని వాళ్ళని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీటింగ్లు పెట్టేసి పనేమి జారకుండా చేస్తున్నాడు. లాస్ట్ టైం ఎలా జరిగిందో అలాగే ఆ చీఫ్ సెక్రటరీలు ఆ సెక్రటరీలు ఎప్పుడు ఈయనకేంటంటే ఇంకా మరి అలాంటి వీళ్ళు ఏం ఎగ్జిక్యూట్ చేస్తారు వీళ్ళు పనులు. వాస్తవంగా అక్కడ అమరావతి పనులు చూస్తుంటే, ఎందుకంటే ఈసారి కనుక అమరావతిలో స్పష్టంగా అక్కడ పనులు కనిపించకపోతే చంద్రబాబు ఖచ్చితంగా ఓడిపోతాడు. చంద్రబాబు గారు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీకు, మీరు ఎలాగా 40 years ఇండస్ట్రీ అంటే నేను అలాగే 40 years ఇండస్ట్రీ. నేను పెన్నువాడిని, మీరు పదవివాళ్ళు. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు కనుక ఇప్పటికైనా నిద్ర మేలుకొని మీటింగ్లు కాదు, ముందు పని మీటింగుల్ని తగ్గించండి. మీటింగ్లు వద్దంటలేదు, రోజు పరిమితం చేయండి, రోజుకు గంట చేయండి. ఎంతసేపు మీటింగ్లు. లాస్ట్ టైం ఇలా చేసి మీరు ఎంతో బదనామయ్యారు. మీరు తిట్టుకుంటారు, వాళ్ళంతా ఐఏఎస్ ఆఫీసర్లు అంతా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా ఎక్కువ తిట్టుకుంటారు. పనులు జరగవు అని మీరు ఎలా చెప్తారు? నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నాను చూడండి. నిన్న 2-3 రోజుల క్రితం ఒక పాంప్లెటు స్పష్టంగా బయట నెట్టి చక్కర్లు కొడుతున్నది. దాంట్లో ఏముందంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం ఇంతవరకు 53.8% పనులు అప్పగించారంటే కాంట్రాక్టర్స్కి, పెద్ద కాంట్రాక్టర్స్కి. దాంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే 31.9% కంప్లీట్ అయిందంట. ఇది నిజమా అంటే మంచి ఫిగరే కదా అని అనిపిస్తుంది. కాదు, వాస్తవంగా సిఆర్డీఏ చెప్పే లెక్కలే మనకి వాస్తవం. సిఆర్డీఏ చెప్పే లెక్కల ప్రకారం మనం చూసుకున్నామంటే ఎన్ఈసీ వాళ్ళు 46.98% వాళ్ళకి ఆ పనులు అప్పగిస్తే 18.86 పనులు మాత్రమే చేశారు. అలాగే ఎల్ఎన్టీ కానీ ఆర్వీఆర్ చూసుకున్నాం అనుకోండి, 42.95% పనులు అప్పగిస్తే 17.75 మాత్రమే పూర్తి చేశారు. అంటే వీళ్ళంతా 1/3 చేస్తున్నారు. అలాగే కేపీసీ 89% ఇస్తే వీళ్ళు మాత్రం 96% చేశారు. కారణం ఏంటంటే వీళ్ళు మొత్తం వర్క్ అంతా కలిపి 250 crores, చాలా చిన్న అమౌంట్ కాబట్టి వాళ్ళు పూర్తి చేస్తున్నారు. అదే కేఎంఈ వాళ్ళు చూసినట్టు 80% వాళ్ళకి ఆ పనులు అప్పగిస్తే దాంట్లో 16.76% మాత్రమే అయింది. అలాగే ఏది తీసినా సరే మళ్ళీ 58% ఇంకోళ్ళకి ఇస్తే వాళ్ళు 14.5% చేశారంట. వాస్తవంగా ఏం తెలుస్తున్నది, ఒకరికి 100 రూపాయలు పని అప్పగిస్తే 1/3 చేస్తున్నాడు, మిగతాది ఎందుకు చేయట్లేదు ఆలోచించారా? ఎంతసేపు మీటింగ్ కావాల్సిన పనిచేసే వాళ్ళని సూపర్వైజ్ చేయడానికి పంపించండి రోడ్డు మీదకి బాబు. ఈసారి కనుక మీరు ఈ పని పూర్తి చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీరు గెలవరు. ఎందుకంటే మావిగన్ అనేది ఆ గన్ను చూసారా, డెఫినెట్గా దెబ్బ కొడుతుంది మీకు. అందులో మీకు అసమర్థపు ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు. ఒకవేళ మీరు కానీ పూర్తి చేసామంటే ఆ అమరావతి సృష్టికర్త మీరే నిలిచిపోతారు. ఇది మీ పేరుకి మీ ప్రతిష్టకి సంబంధించిన విషయం. ఓకే, దట్ ఈస్ యువర్ ఇండిపెండెంట్. కానీ
ఆంధ్రులంతా కూడా రాజధాని లేని బికార్లు అవుతారండి. మాకన్నా బికార్లు ఇంకోరు ఉన్నారు తెలుసా. ఇప్పటికీ మీరు అమరావతి 2028కి ఖచ్చితంగా పూర్తి చేస్తారని నమ్ముకున్న ఆ రైతులండి అక్కడ వాళ్ళ పొద్దున ఇంటర్వ్యూ చేసిన వాళ్ళవి. మాకు నమ్మకం అండి ఆయన చేస్తారండి. ఏ నమ్మకం ఉంది? ఇంత నత్తనడకన పనులు జరుగుతుంటే. ఇంకో విషయం మీకు తెలుసా, అక్కడ కార్మికులు సప్లై చేసే వాళ్ళు వస్తుంటే ఇక్కడ కావాలని జనాలు అక్కడ వాళ్ళు పంపించేస్తున్నారు. ఎందుకంటే సపోజ్ ఒక కార్మికుడికి రోజుకి 1000 రూపాయలు శాలరీ జీతం అనుకోండి, ఆ రోజుకి వేతనం. వీళ్ళేం చెప్తారు, 200 రూపాయలకి ఇస్తారు ప్రభుత్వం, నువ్వు చేస్తారు సప్లై చేస్తారు చేసుకో అంటున్నారు. 200 రూపాయలకి ఎవరు వస్తారండి? ఇలాగ కార్మికులు లేరు అంటున్నారు. కార్మికులను సప్లై చేసే వాళ్ళు వస్తే వాళ్ళకేమో మడతపెట్టి పంపించేస్తున్నారు ఈ కాంట్రాక్టర్లు. ఈ కాంట్రాక్టర్లు మీరంతా మీ వారికి వీళ్ళు అనుకుంటున్నారు. ఆర్వీఆర్ కానీ అదే బిఎస్ఆర్ కానీ కేఎంవి కానీ ఇలా ఎవరు చూసినా మీలాంటి వారే అనుకుంటున్నారేమో. మీ వాళ్ళే మీకు ఎసరు పెడతారండి బాబు. వాళ్ళు మీకు కనిపించారా? మీరు దీంట్లో మీరు అధికారంలో లేనప్పుడు మీకు కనీసం ఒకసారి నమస్కారం ఎవరు పెట్టారా? ఎవరు పెట్టరు. ఏ కులమైనా సరే కులం అనేది వాళ్ళు వాడుకునే ట్రంప్ కార్డు అండి బాబు. అందులో మా కృష్ణా జిల్లా, మా గుంటూరు జిల్లా నుంచి సరే ఇది మరీ దరిద్రం. ఎవరికైనా సరే వాడికి లాభం ఉంటేనే చేస్తాడు. కొద్దిగా మీ చిత్తూరు వాళ్ళు పర్వాలేదు, నాకు తెలియదు, మరి అవగాహన లేదు దాని మీద. కానీ మిమ్మల్ని పూర్తిగా నమ్మారు అక్కడ రైతులు. ఇప్పటికీ పూర్తి విశ్వాసంతో ఉన్నారు మీరు ఎగ్జిక్యూట్ చేస్తారని. నిజంగా మీరు కనుక చేయలేకపోతే ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఆత్మహత్య చేసుకుంటే ఆయన పురుగుల మంది తాగి చచ్చిపోతారు. నేను గ్యారంటీ ఇస్తా, బాండ్ పేపర్ రాసిస్తున్నా. మీరు కనుక మీరు ఎలక్షన్లో గెలుస్తారా లేదా అనేది వేరే విషయం. మీరు కనుక క్యాపిటల్కి ఒక రూపురేఖలు తీసుకురాకపోతే మొట్టమొదటిగా చనిపోయే ఆత్మహత్యలు చేసుకునేది ఎక్కడ తెలుసా అండి? మీ అమరావతిలోనే, మన అమరావతిలోనే. వాళ్ళు అన్నట్టుగా శ్మశానం అయిపోతున్నది. ఆ శ్మశాన పరిస్థితి రప్పించకండి. చాలా లోటుపాట్లు ఉంటున్నాయి. మీరు ఎంతసేపు కూర్చొని మీటింగ్లు కాదు సార్, మీరు తిరగండి సార్. మీరు ఎప్పుడో 3 నెలలకు ఒకసారి నేను రివ్యూ చేస్తాను. 3 నెలలకు కాదు సార్, మీరు ఇప్పుడు ఎవ్రీ వీక్ రివ్యూ చేయాలి. మీ టైం కౌంటర్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ మావుగెంతో వచ్చేస్తున్నాడు ఆయన. శత్రువు తక్కువ అంచనా వేయకండి. అలా తక్కువ అంచనా వేసే జగన్ని ఒక చిన్న కుర్రాడిని మీకు అండ్ ఆపోజిట్ పార్ట్నర్గా తీసుకొచ్చారు. మీరు అతను తక్కువ అంచనా వేయటం మూలంగానే కదా మీరు ఓడిపోయిన ఫస్ట్ టైం కూడా నేను ఇంత చేశాను, ప్రజలు నాకే ఓటు వేస్తారని చెప్పి అతన్ని నిర్లక్ష్యం చేశారు. అప్పుడు అంతే కదా. ఇప్పుడు అలాగే జరుగుతుంది చంద్రబాబు గారు, ఇప్పుడు అలా జరుగుతుంది. మీ నిర్లక్ష్యం రాష్ట్రానికి ముంచివేస్తుంది. రాజధాని లేని ప్రజలు ఉద్యోగాలని ఇప్పుడే చూడండి. కవితమ్మ తెలంగాణలో ఏం తిట్లు తిడుతున్నారని ఆంధ్ర వాళ్ళని వింటున్నారా? వినిపిస్తుందా? ఇంకా సిగ్గు లేకుండా ఆంధ్ర వాళ్ళు ఉంటున్నారు అక్కడ పాపం. ఎప్పుడు మీరు కడతారో, ఇక పరిశ్రమలు ఇక్కడ వస్తాయి, ఇక్కడ వచ్చేద్దామని ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ మన ప్రజలు ఉండే తక్కువ, మన కట్టే ట్యాక్సులు ఎక్కువ. ఆ సంగతి మీకు తెలుసు. అయినా సరే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కవితమ్మ లాంటి దౌర్భాగ్యపు దిక్కుమాలిన వాళ్ళు మళ్ళీ రాజకీయంగా తెలుగు వాళ్ళ మధ్య ప్రాంతీయ చిచ్చులు పెట్టి పబ్బం గడుపుకోవడానికి లిక్కర్ క్వీన్. ఏమా నువ్వు లిక్కర్ క్వీనే కదా? 20 లక్షలు వాచి పెడితే ఎక్కడదమ్మా నీ రాధాకృష్ణ అడిగితే మేము చిన్నప్పటి నుంచి మేము ఆగర్భ ధనవంతులు అని చెప్పావు. మీ బాబు ల్యాంబ్రెట్ స్కూటర్ వేసుకుని అసెంబ్లీకి వచ్చేవాడు నా కళ్ళ ముందు. నువ్వేం చెప్తూ ఉంటావు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇప్పటికీ రెచ్చగొడుతున్నారు. మీరు అది అయ్యేటప్పటికి మీ వయసు కూడా పెద్ద అయ్యి మరి మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు. అంటే మీరు ఇదే కాదు, సింగపూర్లో ఉండొచ్చు, లేకపోతే హైదరాబాద్లో ఉండొచ్చు, లేకపోతే బెంగళూరు ఉండొచ్చు మీలాంటి వాళ్ళు. కానీ మేము ఎక్కడ పోతాం? మాకు ఇక్కడ పుట్టాము, ఇక్కడే పెరిగాము, కాబట్టి మేము ఎక్కడికే పోలేము. ఎక్కడికి వెళ్ళాము మమ్మల్ని తన్నేస్తారు. కుడి కాలు కిందకి వస్తే కుడి చేతి దెబ్బ, ఎడం కాలు కిందకి వస్తే కాలు దెబ్బ అన్నట్టుగా. కాబట్టి చంద్రబాబు గారిని ఒకటే అడుగుతున్నాం, నవ్ ఆర్ నెవర్.
ఎవ్రీ వీక్ మీటింగ్ పెట్టండి, సమీక్ష పెట్టండి. ఈ ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళతో ఏం అవసరం లేదు సార్. కాంట్రాక్ట్ని కూర్చోబెట్టిన ఎంత పని అయింది, పదా ఫీల్డ్లోకి వెళ్దాం. కావాల్సిన మీతో పాటు నేను వస్తానండి, నేను ఫ్రీగానే ఉన్నా. అలా చేస్తేనే రాజధాని వస్తుందండి. నా మాటలు కఠినంగా ఉండొచ్చు కాక, నా మాటలు పరుషంగా ఉండొచ్చు కాక, నా మాటలు, నా వేదన అంతా కూడా నా రాష్ట్రం గురించి, నా రాజధాని గురించి, నా అమరావతి గురించి, రేపొద్దున నాకు కాకపోయినా నా పిల్లలకైనా ఇక్కడ ఉద్యోగం వచ్చి ఇక్కడ స్థిరపడతారు అనే ఒక తాపత్రయంతో మాట్లాడిన మాటలు, ఆక్రందనలు అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకోండి. బాయ్. మరి వీటి గురించి మీ అభిప్రాయం తెలియచేయండి. నా వేదన సబబైనా మరి ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారు కాదా? ఆయన ప్రతి వారం కూడా సమీక్ష చేయాల్సిన సంగతి మీరు కూడా ఆయనకి చెప్పండి. అందరం కలిస్తేనే రాజధాని. చేతులు కలిసిన చప్పట్లు, మనసులు మురిసిన ముచ్చట్లు అన్నట్టుగా అందరం కలిసి చప్పట్లు కొట్టి మన అమరావతిలో మనం హాయిగా ఆనందంగా ఉందాం. సీఎం ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గురియన్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాత్రం మనకి బాయ్.